థ్యాంక్ యూ సార్. గంటన్నర లేట్ సార్. అధ్యక్ష, ఇది చాలా కీలకమైన అంశం సార్. ఇందాక 1.5 hours మరి డిస్టర్బ్ అయింది సార్. మరి మేము మాట్లాడే స్పిరిట్ కూడా తగ్గిపోయింది సార్ మాకు. మరి మీరు ఇదే సాంప్రదాయాన్ని ఎప్పటికి కూడా పాటించవలసిందిగా స్పీకర్ ద్వారా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా సార్. ఇది రైతులకు సంబంధించిన ఇష్యూ సార్. పద్ధతుల మీద, బడ్జెట్ పద్ధతుల మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. గతంలో సార్ తెలంగాణ రాష్ట్రం రాకముందు మరి ఎక్కడ పోయినా దయనీయమైన పరిస్థితి, ఆకలి చావులు, అంబలి కేంద్రాలు, రైతు జీవితం కన్నీటి గాథ సార్. మరి ఎరువుల కోసం లైన్లో నిల్చున్న రైతులు, మోటార్లు కాలిపోయి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయి, పంటలు ఎండిపోయి ఈ పరిస్థితి సార్. గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో మొట్టమొదటిసారి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఏ విధంగా గౌరవించాలి, వాళ్ళ బతుకుదెరువేంది, దాని గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు కేసీఆర్ సార్. ఇది వాస్తవం సార్. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. మరి ఈరోజు ఎన్నో సమస్యలలో, ఎన్నో సుడిగుండాలలో ఉన్న రాష్ట్రాన్ని మరి వారు దేశంలోనే 28 రాష్ట్రాలలో మరి ఒక గౌరవంగా రైతులు బతకాలని ఒక సంకల్పంతో ముందుకెళ్ళిన నాయకుడు సార్. మరి రైతు గౌరవాన్ని తిరిగి తీసుకువచ్చింది మా ప్రభుత్వం సార్. రైతు బంధు ద్వారా మరి పెట్టుబడి సహాయం సార్, 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు మొదటిసారి దేశంలో ఇచ్చింది మరి అప్పుడు కేసీఆర్ గారు సార్. అధ్యక్ష, కాళేశ్వరం నీటితో ఎండిన భూములు పచ్చగా మారినాయి సార్. అదేవిధంగా రైతుల బీమా ద్వారా రైతు కుటుంబాలకు ఎంతో భరోసా వచ్చింది సార్. ఇక 2023లో సార్ ఎన్నికలు వస్తే వరంగల్ డిక్లరేషన్ సార్. రైతులు మోసం చేసిన డిక్లరేషన్ ఏదైనా దేశంలో ఉన్నది అంటే అది వరంగల్ డిక్లరేషన్ సార్. రైతులు నిజంగా అమాయకులు సార్. తెలంగాణ రైతులు మాకు మరి కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంకేదో మా బతుకులు బాగుపడతాయి, మేము ఇంకా ముందుకు పోతామని చెప్పి కాంగ్రెస్ పార్టీని నమ్మి మరి వరంగల్ డిక్లరేషన్ చేసిన ఏదైతే 10 పథకాల గురించి మాట్లాడినరో పూర్తిగా మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారు సార్. మరి ఈరోజు ఏమైంది సార్? వరంగల్ డిక్లరేషన్ మరి పూర్తిగా మరి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు సార్. ఇలా రైతులందరూ కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు మరి వరంగల్ డిక్లరేషన్ అయిన తర్వాత ఇప్పుడైనా ఏమన్నా చేస్తారేమో, ఈ బడ్జెట్లన్నా ఏమన్నా పెడతారేమో అని ఎదురు చూస్తున్నారు. అది ప్రతిపక్షాలు మాట్లాడి మీ ప్రభుత్వం ద్వారా ఏమన్నా ఇస్తారేమో అని చెప్పి ఎంతో ఆశతోటి ఈరోజు మరి రైతులందరూ ఎదురు చూస్తున్నారు సార్. మరి ముఖ్యంగా తెలంగాణలో ఎన్నో పథకాలు వచ్చి పాపం రైతులు మరి ఆశపడి ఓట్లేసి మరి గెలిపించారు సార్ వీళ్ళను. సార్ బడ్జెట్ కేటాయింపులో మరి ఎక్కడ కూడా మరి రైతులకు ఎక్కడ కూడా లాభం జరగలేదు సార్. బడ్జెట్ కేటాయింపులో అంకెల గారడితోటి రైతులను మోసం చేసింది సార్. ఇవాళ రైతులకు నిజంగా మరి గతంలో 2.5 సంవత్సరాలలో ఏ ఒక్క సంవత్సరం కూడా పెట్టిన బడ్జెట్లో ఏది కూడా ఈ రోజు వరకు కూడా ఏ బడ్జెట్లో కూడా పూర్తి కాలేదు సార్. అధ్యక్ష, మరి వ్యవసాయం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏందో ఈ బడ్జెట్ చూస్తే తెలుస్తుంది సార్. రైతుల కోసం పనికొచ్చే కీలకమైన పథకాలన్నింటినీ ఈ ప్రభుత్వం మరి సున్నా పెట్టింది సార్. వ్యవసాయ యంత్రీకరణ, ఫామ్ మెకనైజేషన్కు మరి సున్నా సార్. అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్కు కూడా సున్నా సార్. ₹1 కూడా పెట్టలేదు సార్. మరి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ మరి దానికి కూడా ₹1 కూడా పెట్టలేదు సార్. గడిచిన 2 ఏళ్లుగా వ్యవసాయ బడ్జెట్ పేరుతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎలా నిలువుదోపిడి మోసం చేస్తుందో వాళ్ళ లెక్కలే మరి బట్టబయలు చేస్తున్నాయి సార్. 24-25లో సార్ కేంద్రం రాష్ట్రాలు మరి సెంట్రల్ స్టేట్ కంట్రిబ్యూషన్ స్టేట్ సంబంధించింది కూడా వ్యవసాయానికి బడ్జెట్ అంచనాల్లో మరి ఏకంగా 46,000 కోట్లు కేటాయించమని గొప్పలు చెప్పారు సార్. మరి ఈరోజు
వాస్తవాలు చూసినట్టయితే రైతుల కోసం నిధులు విడుదల చేసింది కేవలం 26,000 కోట్లు మాత్రమే అధ్యక్ష. మరి అధ్యక్ష ఇంకో దారుణం సార్ ఏమిటంటే 26,000 కోట్లను కూడా మీరు మరి ఎక్కడ కూడా 26 కోట్లను 20 కోట్లకు చేసింది సార్. అంటే ఆ 20 కోట్లను కూడా ఇప్పటి వరకు ఖర్చు చేసింది ఒక 6,000 కోట్లు మాత్రమే సార్. ఈ అన్నిటినీ కూడా నిజం ఏంటంటే మీరు చేసిన రుణమాఫీని కలుపుకున్నా సరే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023-24లో వ్యవసాయానికి చేసిన ఖర్చు కంటే మరి అధ్యక్ష మీ ఖర్చు ఏకంగా 2,000 కోట్లు తక్కువే అధ్యక్ష. ఇది మీ రైతుల మీద చూపిస్తున్న ప్రేమ అధ్యక్ష. ఇక 2025-26 అధ్యక్ష మరి అంచనాల్లో మరి బడ్జెట్ ఎస్టిమేషన్లో 22,000 కోట్లు అని రాసుకున్నారు అధ్యక్ష. కానీ రీఎస్టిమేషన్ ప్రకారం వాస్తవంగా వ్యవసాయానికి విడుదలయ్యేది 10,000 కోట్లు మాత్రమే అధ్యక్ష. అంటే వరుసగా 2 సంవత్సరాలుగా కాగితాల మీద బడ్జెట్ పుస్తకాలు అంకెలు గొప్పగా చూపించడం తప్ప చేసిందేం లేదు అధ్యక్ష. తీరా చూస్తే అందులో కనీసం సగం నిధులు కూడా అన్నదాతలకు ఇవ్వకుండా ఎగనామం పెట్టడం చాలా దారుణం అధ్యక్ష. రైతుల కోసం ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదు అధ్యక్ష. ఇది కాంగ్రెస్ మార్క్ బడ్జెట్ అధ్యక్ష. ఇది రైతుల పట్ల మీకున్న కపట ప్రేమ అధ్యక్ష. మరి ముఖ్యంగా మీరు మాటికి ఒకటే మాట గతము తప్ప మరి మీరు వేసి 2.5 సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా చేసిందేం లేదు అధ్యక్ష. మరి ముఖ్యంగా అధ్యక్ష భూమిని నమ్మిన వాడికి ద్రోహం చేయడం అంటే అది దైవద్రోహం అధ్యక్ష. అది మానవీయ. ఈ మాటలు అన్నది మహాత్మా గాంధీ గారు అధ్యక్ష. గాంధీ పేరు చెప్పుకొని మరి కాంగ్రెస్ నాయకులు మరి ఓట్లు అడుగుతుండే అధ్యక్ష. ఇటు అన్నదాతల మీద మాత్రం గౌరవం లేదు అధ్యక్ష. అటు గాంధీ గారి మీద గౌరవం లేదు అధ్యక్ష. ఇటు అన్నదాతల మీద కూడా గౌరవం లేదు అధ్యక్ష. అసంఘటిత రంగంలో ఉండే రైతులు అధ్యక్ష తమది ఏమీ చేయలేరని నోరు లేని రైతులు నోరు నొక్కినా అధ్యక్ష కడుపు కొట్టినా ఏమీ కాదని వీళ్ళ నమ్మకం అధ్యక్ష. అందుకే ఒకటిగా రైతుల ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీస్తూ వస్తున్నారు అధ్యక్ష. ఇవాళ రాష్ట్రంలో ఏం మూలకెళ్ళినా ఎక్కడ పోయినా మరి రైతులను మరి గత ప్రభుత్వం ఏ విధంగా ఉండే ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉండే అడిగితే మరి రైతులే చెప్తున్నారు అధ్యక్ష. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముందో అధ్యక్ష ఒక్కసారి తెలుసుకోవాలి అధ్యక్ష. మరి కంటికి రెప్పలా కాపాడుతున్న మరి కేసీఆర్ ప్రభుత్వం అయితే రైతన్నని మభ్యపెడుతూ రైతు నోటికాడ ముద్దను ఎగ్గొడుతూ అధ్యక్ష విజయోత్సవాలు చేసిన మోసగారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. కానీ ఎన్నికల ముందు మాటలు కోటలు దాటినాయి అధ్యక్ష. మరి ఈ రోజు మరి గడప మాత్రం దాటడం లేదు అధ్యక్ష. మరి 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో రైతుల పాలిటి రైతు బంధుగా నిలిస్తే మరి 2.5 పాలనలో అధ్యక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రైతులకు చేసింది ఎక్కడ ఏం లేదు అధ్యక్ష. 10 ఏళ్ల అద్భుతమైన రైతు సంక్షేమం మరి రాజ్యాంగం తీర్చిదిద్దబడిన రాష్ట్రాన్ని 2 పాలనలోనే రైతుల సంక్షేమం రాజ్యాంగం మారింది అధ్యక్ష. రుణమాఫీ మోసం అధ్యక్ష, బోనస్ మోసం అధ్యక్ష, రైతు భరోసా మోసం అధ్యక్ష. ఇలా అడుగడుగున అన్నం పెట్టే రైతన్నకే సున్నం పెడుతున్న చరిత్ర మరి మీ ప్రభుత్వానికి అధ్యక్ష. మరి పథకాలు అమలు చేసినట్లు ఉండాలి అధ్యక్ష, ఫలితం దక్కినట్లు అబద్ధాల డబ్బా కొట్టుకోవాలి కోతలతో రైతులు మాత్రం లబోదిబోమంటున్నారు అధ్యక్ష. నాడు 9 ఏళ్ల స్వర్ణయుగం కేసీఆర్ విజయోత్సవ జీవన సాక్ష్యం అధ్యక్ష. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో వ్యవసాయ రంగానికి అధ్యక్ష స్వర్ణయుగం నడిచింది అధ్యక్ష అనడానికి ప్రభుత్వం గణాంకాలే సజీవ సాక్ష్యం అధ్యక్ష. కేసీఆర్ ప్రభుత్వం 9 ఏళ్ల వ్యవసాయం అనుబంధ రంగాలలో ఏకంగా 4,09,000 కోట్లు ఖర్చు చేసింది అధ్యక్ష. మరి రైతు బీమా కోసం అధ్యక్ష 5,420 కోట్లు అధ్యక్ష. రుణమాఫీ కోసం 28,275 కోట్ల అధ్యక్ష. ఉచిత విద్యుత్తు సబ్సిడీ కోసం అధ్యక్ష 65,000 కోట్ల అధ్యక్ష. ఇరిగేషన్ కోసం అధ్యక్ష 2,37,000 కోట్లు ఖర్చు చేసింది అధ్యక్ష. మరి తెలంగాణ
ఏర్పడే నాటికి 2014 రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1,30,00,000 అయితే అధ్యక్ష, మరి 2022-23 నాటికి అది 2,20,00,000 ఎకరాలకు పెరిగింది అధ్యక్ష. ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నుల నుంచి రికార్డు స్థాయిలో సుమారు 2,70,000 టన్నులకు చేరుకుంది అధ్యక్ష. ఇక విద్యుత్ రంగంలోకి వెళ్తే అధ్యక్ష, సాలీనా దాదాపు 10,500 కోట్లు భరిస్తూ రాష్ట్రంలోని రైతులందరికీ ఉచిత కరెంటు అందించిన మరి అప్పటి మా గౌరవ కేసీఆర్ గారు అధ్యక్ష. నాడు కేంద్రం FRPM కింద 30,000 కోట్లు ఇస్తామన్నా కానీ మరి కేసీఆర్ గారు రైతులను ఇబ్బంది పడద్దు, రైతులకు మీటర్లు బిగించద్దు అని మరి ఆ రోజు పెట్టనీయలేదు అధ్యక్ష. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంటు మరి ఏషియన్ బ్యాంకు కానీ వరల్డ్ బ్యాంకు కానీ వాళ్ళకి సంబంధించిన డైరెక్షన్లో ముందుకెళ్తుండక్ష. మరి ఈరోజు విద్యుత్తును 3 ముక్కలుగా చేసి లాభాలకు సంబంధించింది హైదరాబాద్ సపరేట్ చేసి, వ్యవసాయానికి సంబంధించింది సపరేట్ చేసి, దాన్ని నష్టాలలో తెచ్చి మరి ఈరోజు ట్రాన్స్ఫార్మర్లకు కూడా మీటర్లు పెట్టి రేపు మరి రైతులకు కూడా కరెంటు మోటార్లకు కూడా మీటర్లు తెచ్చే విధంగా ఈరోజు ముందుకెళ్తుంది సార్ మీ సర్కారు అధ్యక్ష. మరి నాడు గతంలో 2014 కంటే ముందు కరెంటు వస్తుందో లేదని సబ్స్టేషన్కి వెళ్ళిన రైతులను మరి ఎంతో ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. నక్సలైట్లని కాల్చి చంపిన ప్రభుత్వం మరి అప్పటి ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. మరి కేసీఆర్ గారి హయాంలో కాళేశ్వరం నీళ్లు తెచ్చి అధ్యక్ష, వాగుల వల్ల పోసిన చెరువులు నింపి దానివల్ల భూగర్భ జలాలు పెరిగినాయి అధ్యక్ష. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి పంటలు పండుతున్నాయంటే మరి మీరేమంటున్నారు అధ్యక్ష? ఇప్పుడు మా వల్లనే పంటలు పండితే మా ప్రభుత్వం వచ్చినాకనే పంటలు పండినాయి, మేము కష్టపడితేనే పంటలు పండినాయి అని చెప్పి మీరు ఈరోజు చెప్పుకుంటున్నారు అధ్యక్ష. మరి ఈ పంటలు ఏ విధంగా వచ్చినాయో ఒక్కసారి ఆలోచించాలి అధ్యక్ష. గతంలో మరి కేసీఆర్ గారు చేసిన ఏదైతే కాళేశ్వరం నీళ్లు ద్వారా మరి చెర్లు నింపి కుంటలు నింపి కాల్వల ద్వారా మరి వస్తేనే మరి ఇలా బోర్లు ఎండిపోయిన బోర్లలో కూడా ఇలా ఊటలు వచ్చి వీళ్ళన్ని బోర్లు కూడా ఇలా రీఛార్జ్ అయ్యి మరి ఈరోజు మోటార్లు పెట్టుకోవడానికి అవకాశం వచ్చింది అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో అయినాయి అధ్యక్ష. 2014లో తెలంగాణ 1,30,00,000 ఎకరాలకు ఉన్న సాగు విస్తీర్ణం 2023 నాటికి ఏకంగా 2,20,00,000 అయినాయి అధ్యక్ష. అధ్యక్ష, మౌలిక సదుపాయాల కల్పనలో కేసీఆర్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది అధ్యక్ష. మరి 5,340 కోట్లతో మిషన్ కాకతీయ చెరువులను పునరుద్ధరించి 15,05,000 ఎకరాలకు ఆయకట్టును స్థిరీకరించింది అధ్యక్ష. 575 కోట్లతో మరి 2,601 అద్భుతమైన రైతు వేదికలు నిర్మించి గౌడాన్ల సామర్థ్యాన్ని 39 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 73,80,000 మెట్రిక్ టన్నులకు పెంచారు అధ్యక్ష. ఇక 2024-25 బడ్జెట్ ప్రసంగంలో అధ్యక్ష 13వ పేజీలో ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు మరి మాట్లాడుతూ ఏ పని అయినా ఆగవచ్చు కానీ వ్యవసాయం మాత్రం ఆగదని మరి చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ మాటకు అర్థము మార్చేశారు అధ్యక్ష. మరి వ్యవసాయం ఆగదు కానీ దానికి ఇచ్చే సహాయం మాత్రం ఈరోజు ఆగుతుంది అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వంలో రైతు భరోసా ఆగింది అధ్యక్ష, బోనస్ ఆగింది అధ్యక్ష, బీమా ఆగింది అధ్యక్ష, 24 గంటల కరెంటు కూడా మరి 13 గంటలకు పోయింది అధ్యక్ష. ఇవాళ పల్లెల్లో మళ్ళీ మోటార్లు కాలిపోతున్నాయి. మరి కరెంటు కోసం రైతులు పొలాల దగ్గర పడిగాల్పులు కాల్స్తుంది అధ్యక్ష. రుణమాఫీ అధ్యక్ష, ఇక రుణమాఫీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఈరోజు రుణమాఫీ మరి మేము రుణమాఫీ చేసినాం అని చెప్పి గొప్పలు చెప్తున్నారు అధ్యక్ష. ఇలా రుణమాఫీ ఎక్కడ కూడా మరి 60%కు 65% కంటే ఎక్కడ కూడా కాలేదు అధ్యక్ష. ఇవాళ మా దుబ్బాక నియోజకవర్గంలో 63% రుణమాఫీ అయింది అధ్యక్ష. ఇంకా బ్యాలెన్స్ రుణమాఫీ ఈ రోజు వరకు కూడా కాలేదు అధ్యక్ష. మరి బ్యాంకుల చుట్టూ తిరుగుతుంది అధ్యక్ష. ఇప్పటి వరకు మరి డబ్బులు కూడా మరి ఖాతాల పడ్డ మరి వేరే డబ్బులు కూడా వాళ్ళు రిలీజ్ చేసుకోలేకపోతున్నారు. మరి అప్పులకు కూడా మరి ఇబ్బంది అవుతుందని చెప్పి రైతులు నానా అవస్థలు పడుతుంటారు అధ్యక్ష. మరి ఎరువుల విషయం మీకు తెలుసు అధ్యక్ష.
మరి 10 ఏళ్ల కింద పాలనలో రైతులు ఎరువుల కోసం ఏ విధంగా ఉండ్రి, మరి గతంలో రైతులకు ఎరువు కావాలంటే మరి పొద్దున ఒక ఫోన్ కొడితే మరి ఇంటికాడ రైతులకు ఎరువులు ఇచ్చేది అధ్యక్ష. ఈరోజు మరి లైన్లో నిలబడి మరి నానా తిప్పలు పడి రైతులకు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ పోయి కూడా ఈరోజు బాలింతలు కానీ గర్భవతులు కానీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ లాస్ట్కు చెప్పులే కాకుండా స్కూల్ బ్యాగులు కూడా లైన్లో పెట్టి ఈరోజు యూరియా కోసం లైన్ కడుతుండే అధ్యక్ష. మరి ఈరోజు చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నారు. మరి ఇప్పుడు యాసంగి కూడా నాట్లు వేసుకున్నారు. మొన్నటి వరకు కూడా మరి ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. మరి ఇంత ఇబ్బంది పడితే ఏ ఒక్క రోజు కూడా రైతులకు భరోసా ఇస్తున్నామని చెప్పి మరి చెప్పిన దాఖలాలు కూడా ఎక్కడ లేవు అధ్యక్ష. మరి యూరియా కోసం యాప్ పెట్టింది అధ్యక్ష. రైతులు మరి మట్టి పొలాలలో పనిచేసుకునే రైతులకు కూడా మరి ఈ యాప్ ద్వారా మరి యూరియా బుక్ చేసుకోవడం సాధ్యమైతే అధ్యక్ష. ఎంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటాయి అధ్యక్ష. మరి ఈరోజు ఆ యూరియా విషయంలో కూడా మరి మా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఏ ఒక్క రోజు కూడా మరి పలానాడు పలాని జిల్లాల మరి ఎంతవరకు ఉన్నది, ఎన్ని నాట్లు వేసిండ్రు అనే ఆలోచన కూడా చేయకుండా యాప్ ద్వారా బుక్ చేసుకోవడం మూలంగా ఎవరికి కూడా సరైన సమయంలో మరి యూరియా దొరకక నానా తిప్పలు పడుతుండే అధ్యక్ష. మరి యూరియా బస్తాలు కూడా ఒక్కొక్క బస్తాకు 200, 300 బ్లాక్ మార్కెట్లో అమ్మిన దాఖలాలు ఉన్నాయి అధ్యక్ష. అది మా నియోజకవర్గంలో ఎన్నో సందర్భాలలో మరి ఎదురైనాయి అధ్యక్ష. ఇక అధ్యక్ష సన్నకారు ఇక గతంలో అధ్యక్ష రైతు భరోసా అధ్యక్ష మరి మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు కరోనా వస్తే కూడా మరి రైతులు ఇబ్బంది పడద్దు, ఏ తిప్పలు అన్నవాడి ఏమైనా చేసి ఏ బ్యాంకులోనైనా మరి అప్పు సప్పు తెచ్చి మరి గతంలో ఎప్పుడు కూడా రైతు బంధు ఎప్పుడు కూడా ఆపలేదు అధ్యక్ష. ఈరోజు ఏమైంది అధ్యక్ష, మరి రైతు బంధు ఆపి ఈరోజు అదే డబ్బులు తీసుకుపోయి రుణమాఫీ చేసి మరి మేము రుణమాఫీ చేసినామని చెప్తుంటే అధ్యక్ష. ఈ రోజు వరకు కూడా మరి రైతు బంధుకు సంబంధించిన పూర్తిగా ఎక్కడ కూడా వేసిన దాఖలాలు లేవు అధ్యక్ష. మరి 3 పసళ్లకు ఇంకా రైతు బంధు కావాలి. మరి ఇప్పుడు కూడా ఈ పసలు కూడా మరి రైతు బంధు వేస్తారా లేదా అనే భయంతో మరి మా రైతులు ఎదురు చూస్తుంటారు అధ్యక్ష. దాని మీద కూడా మరి గౌరవ మరి మంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ క్లారిటీ ఇప్పటి వరకు లేదు అధ్యక్ష. మరి ఈ బడ్జెట్లో ఏమైనా రైతుల కోసం బడ్జెట్ పెట్టిండ్రో ఏమైనా ఇస్తారేమో అని చెప్పి మరి రైతులు ఎదురు చూస్తున్నారు. మరి ఈ బడ్జెట్లో కూడా మరి రైతులకు ఎక్కడ కూడా పెట్టినట్టు దాఖలాలు లేవు అధ్యక్ష. మరి ప్రధానమంత్రి ఫసల్ యోజన అని చెప్పి ఇందాక గౌరవ సభ్యుడు మాట్లాడింది అధ్యక్ష. మరి ఆ ప్రధానమంత్రి ఏదైతే మరి ఆ ఫసల్ యోజన ఉన్నదో మరి గుజరాత్లో కూడా దాన్ని మరి తిరస్కరించింది అధ్యక్ష. ప్రధానమంత్రి సొంత జిల్లా గుజరాత్లో కూడా మరి దాన్ని పెట్టలేదు. మరి అది కూడా మరి ఒక్కసారి మరి ఆ బీజేపీ నాయకులు కూడా ఒకసారి దాన్ని ఆలోచించాలి అధ్యక్ష. మరి ఈరోజు 15,000 గతంలో 2024-25 నాటికి మరి దారుణంగా అధ్యక్ష 5,642 కోట్లకు పడిపోయింది అధ్యక్ష. ఈ సంవత్సరం బడ్జెట్లో మళ్ళీ 13,000 అధ్యక్ష. మరి ఈ వానకాలం చెల్లించని 8,744 కోట్లు మాత్రమే అధ్యక్ష. మిగిలిన 6,000 కోట్లు బ్యాలెన్స్ ఎగ్గొడుతున్నారా అధ్యక్ష? మరి స్పష్టం చేయాలి అధ్యక్ష. 3 పంట బోనస్ అధ్యక్ష 2014 అధ్యక్ష దేశంలో తెలంగాణ స్థానం 14వ స్థానం ఉండే అధ్యక్ష. ప్రస్తుతము మరి మనం 2వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. ఇది ఉండగా అధ్యక్ష కేసీఆర్ గారు తెచ్చిన మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు బంధు మరియు ఉచిత కరెంటు వల్ల మరి అన్ని కూడా మరి ఈ రైతు ప్రొడక్షన్కు అన్నీ సహాయపడ్డాయి అధ్యక్ష. మరి అన్ని పంటలకు బోనస్ మేనిఫెస్టోలో మరి మీరు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అధ్యక్ష. మరి తీరా బడ్జెట్ వచ్చే వరకు అధ్యక్ష దానిని కేవలం సన్నాలకే పరిమితం చేసింది అధ్యక్ష. మరి అందులోనూ మరి 50 మెట్రిక్ టన్నులు సన్నాలు కొంటే 2,500 కోట్లు మరి బోనస్ ఇవ్వాలి అధ్యక్ష.
మరి ఆ ప్రభుత్వం 18 లక్షల మెట్రిక్ టన్నుల కొరకు కొని బోనస్ మాత్రం 1000 కోట్లకే పరిమితం చేసింది అధ్యక్ష. మిగతా 1500 కోట్లు ఈ రోజు వరకు కూడా దానికి క్లారిటీ లేదు అధ్యక్ష. అధ్యక్ష, మరి వరదలు అకాల వర్షాలతో పంటలు నాశనం అయిపోతే కనీసం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఈ రోజు 2.5 సంవత్సరాల చాలా సందర్భాలలో మరి నష్టం జరిగితే కూడా ఏ ఒక్కరు కూడా దానికి మరి పంట నష్టము ఇప్పటి వరకు ఇవ్వలేదు అధ్యక్ష. గతంలో మేము 2018లో మరి ఏ ఎంపీ ఉన్నప్పుడు మరి గతంలో మరి కేంద్ర ప్రభుత్వం FCI మరి ధాన్యం కొనకపోతే మరి మా బీఆర్ఎస్ ఎంపీలం అందరం కూడా మరి కేంద్రంలో ధర్నా చేసి అప్పుడు పీయూష్ గోయల్ గారు మరి మంత్రిగా ఉండే సివిల్ సప్లై మంత్రిగా మరి ఉన్నప్పుడు మరి మనం 1,00,000 మెట్రిక్ టన్నులు మా తెలంగాణ ధాన్యాన్ని కొనుమని పోతే మరి తెలంగాణ ధాన్యం 1,00,000 మెట్రిక్ టన్నులు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? 50 మెట్రిక్ టన్నులే కదా రావాల్సింది, ఇంకా 50 మెట్రిక్ టన్నులు ఎక్కడి నుంచి వచ్చింది? మేము కొనమని చెప్పి మరి వాళ్ళు అంటే అక్కడ మేము ధర్నా చేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మరి రావడం జరిగింది. क्या कर रहे भाई, क्या चमत्कार कर रहे, क्या तुम ये कहाँ से हुआ, 1 लाख कैसा होता, कहाँ से आता అని చెప్పి మౌలను ఈ నూకలు మీరు బుక్కురి సన్న బియ్యం మేము తీసుకుంటామని చెప్పి ఆ రోజు పేచి పెడితే కూడా మరి 1,00,000 మెట్రిక్ టన్నులు మరి పీయూష్ గోయల్ గారిని ఒప్పించి మరి అప్పుడు గతంలో మేము 1,00,000 మెట్రిక్ టన్నులు సన్న బియ్యం దొడ్డు బియ్యం అన్ని కూడా కొనిపించిన అధ్యక్ష. మరి నాడు కౌలు రైతు సంబంధించి ఇవాళ మరి మీరు ఏదైతే వాగ్దానం చేసిండ్రో ఆ కౌలు రైతులను కూడా మరి రాష్ట్రంలో ఎక్కడైతే కౌలు రైతులు ఉండరో వాళ్ళు కూడా మాకు ఏమో సహాయం చేస్తారు, ఏమో ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఎంతో ఆశతోటి ఉండే మరి కౌలు రైతుల మరి బడ్జెట్లో అది కూడా ఎక్కడ కూడా ఊసెత్తలేదు అధ్యక్ష. మరి ఒక గుంట భూమి ఉన్న కూలీ మరి ఈరోజు కౌలు రైతు కాదని చెప్పి మరి నిబంధనలు పెట్టి దాన్ని లిస్టులో నుంచి తీసేయడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రంలో 54 లక్షల మంది ఉపాధి హామీ కార్డులు ఉంటే 1,04,00,000 మంది కూలీలు ఉంటే అందులో ఏరివేతలు చేసి కేవలం 10-15 లక్షల మందికి మాత్రమే మరి ఇవ్వడానికి దీనిలో ప్లాన్ చేస్తున్నారు అధ్యక్ష. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి రేవంత్ సర్కార్ నుంచి రాహుల్ దాకా రైతులకు చెప్పింది ఏంటి అధ్యక్ష, చేసింది ఏంటి అధ్యక్ష? కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ అధ్యక్ష. మరి అందరికీ కేసీఆర్ గారు ముందే చెప్పారు అధ్యక్ష. మరి అదే బడ్జెట్ ప్రసంగాలు కాంగ్రెస్ మాటలు చూస్తుంటే మరి వీళ్ళ సంకల్పంలో ప్యూరిటీ లేదు అధ్యక్ష, మాటల్లో క్లారిటీ లేదు అధ్యక్ష, అమలు చేస్తారని షూరిటీ లేదు అధ్యక్ష. అందుకే ఇది నికార్స్ అయిన నో ప్యూరిటీ, నో క్లారిటీ, నో షూరిటీ అధ్యక్ష. ఇది గవర్నమెంట్ క్లారిటీ అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారి నిజ స్వరూపం బట్టబయలైంది అధ్యక్ష. నిన్ను నమ్మి మోసపోయామని రైతన్నలందరూ కూడా పీకల్లోతు కోపంలో ఉన్నారు అధ్యక్ష. ఇవాళ కొన్ని సూచనలు అధ్యక్ష, మరి చాలా మంది సభ్యులు ఈరోజు మరి ఈ బడ్జెట్ మీద మాట్లాడిన అధ్యక్ష. మరి మాకు కూడా మొట్టమొదటిసారి ఈ బడ్జెట్ మీద మరి ఈ పద్ధతుల మీద వ్యవసాయం మీద మరి మాట్లాడే అవకాశం వచ్చింది అధ్యక్ష. మరి ఇప్పటికైనా ఒక వ్యవసాయం రైతు బాగుపడాలంటే మరి రైతు క్షేమంగా ఉండాలంటే ఆర్థికంగా ఎదగాలంటే మరి ముఖ్యంగా వారికి మనం ఇచ్చే పథకాలతో పాటు మరి నీరందించే ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి కాల్వల ద్వారా పూర్తిగా ప్రభుత్వం ఏదైతే గతంలో చేసిందో దాన్ని పూర్తి చేసినట్టయితే మరింత మరి రైతు బాగుపడతారు అధ్యక్ష. వాటిని ఏదైతే మనం మాటిస్తున్నామో మాట తప్పకుండా ఖచ్చితంగా రైతులకు అన్ని విధాల ఆదుకున్నట్టయితే మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా మరి భవిష్యత్తులో బాగుపడతారని చెప్పి మరి ఆశిస్తూ మరి ఈ బద్దుల మీద మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను అధ్యక్ష. ఎంఐఎం సభ్యులు కౌసర్ మహమ్మద్ గారు. स्पीकर साहब, मैं सबसे पहले आपका शुक्रिया अदा करता हूं जो आज 10 डिमांड पर बात करने का जो मौका दिया गया, जिसके अंदर एग्रीकल्चर, कोऑपरेटिव एक्साइज एडमिनिस्ट्रेशन, टूरिज्म, आर्ट्स एंड कल्चर, कमर्शियल टैक्स एडमिनिस्ट्रेशन, सोशल वेलफेयर, ट्राइबल वेलफेयर, एनिमल हस्बेंड्री, फिशर डिपार्टमेंट और स्पोर्ट यूथ सर्विस,
और माइनॉरिटी डिपार्टमेंट पर जो बात करने का मौका दिया गया, मैं आपका शुक्रिया अदा करता हूं।